వాయుగుండం ప్రభావంతో శనివారం పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం పడింది. ఉదయం నుంచి కురిసిన జడివాన జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఎడతెరిపి లేకుండా జోరుగా వర్షం పడుతూనే ఉండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోగా 62,550 హెలికాప్టర్లలో పంటలు హెక్టార్లలో ముంపు బారిన పడినట్టుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద నడుం లోతున వరద నీరు ప్రవహించి కోల్కతా చెన్నై హైవే బ్లాక్ అవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో వాగు పొంగి హైదరాబాద్ విజయవాడ హైవే పైకి నీరు చేరడంతో కొంతసేపు ట్రాఫిక్ మళ్లించాల్సి వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 62,550 హెక్టార్లలో పంట ముంపు బారిన పడినట్లుగా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి 50,000 హెక్టార్లు, పత్తి 5,000, మొక్కజొన్న 3,100, కంది 2,000, మినుము 1000, వేరుశెనగ 500, ఇతర పంటలు 950 హెక్టార్లలో ముంపునకు గురైనట్లు ఆ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. అపరాల పంటలు దెబ్బతినగా పత్తి, మిర్చి పైర్లు ఉరికెత్తే స్థితిలో ఉన్నాయి. ఇక వాగులు వంకలు కాలువలు పొంగి లో లెవెల్ వంతెనలపై నీరు పారింది. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వర్షాలు వరద పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి, టమోటా, ఉల్లి వంటి ప్రధాన పంటలు నీట మునిగాయి. నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతంలో కురిసిన వర్షం ఖరీఫ్లో సాగు చేసిన పైర్లకు జీవం పోయడంతో పాటు నెల క్రితం విస్తారంగా వేసిన జామాయిలకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో సుమారు 18 గంటల పాటు కురిసిన వర్షంతో అవుట్ఫాల్ డ్రైనింగ్లు పొంగి వీధుల్లోకి పొర్లడంతో రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారిపై కాజా టోల్ ప్లాజా వద్ద నడుం లోతున వరద నీరు ప్రవహించడంతో హైవే బ్లాక్ అయింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో వాగులు రోడ్లపై ప్రవహిస్తూ ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఊయందన వాగులో కొట్టుకుపోతున్న వెంకట్రావు అనే వ్యక్తిని వీఆర్ఓ భాష కాపాడారు. అచ్చంపేట వద్ద 2 వాగులు పొంగడంతో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుంది. బస్సును సురక్షితంగా ఒడ్డుకు తరలించారు. ప్రకాశం జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం వద్ద గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహించగా కొందరు భక్తులు గుడి వద్ద చిక్కుకుపోయారు. పోలీసులు ట్రాక్టర్పై వారిని తీసుకొచ్చారు. విజువల్స్ పెట్టమన్నారు.